కాశీ అనగానే గవ్వలమ్మ గుడి అంటారు. ఆ గవ్వలమ్మ గుడి యొక్క విశిష్టత ఏంటి? గవ్వలమ్మ గుడి వారణాసిలో కొంచెం వారణాసి నుంచి ఘాట్స్ దగ్గర నుంచి కొంచెం బయటికి వచ్చి వెతుక్కుంటే కనబడుతుంది. అడిగితే చెప్తారు, చాలామందికి తెలుసు. అసలు ఆ దేవాలయం దర్శించకుండా మనము కాశీ నుంచి వచ్చేస్తే కాశీయాత్ర పూర్తి కాదు అని చెప్తారు. ఎందుకని అంటేట అమ్మవారికి నాకు ప్లేస్ కావాలి అని ఆవిడ అడిగిందట. పార్వతీదేవి నీకు ఇక్కడ స్థలం లేదు, నువ్వు కాశీ నుంచి కాస్త దూరంగా వెళ్ళు అని చెప్పి బయటికి పంపించేసిందని. శివుడు మాత్రం నువ్వు నా సోదరివి, ఇక్కడ ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే నీ దర్శనం చేయకుండా నన్ను దర్శించుకొని వెళ్ళిపోతే వాళ్ళకి వారణాసి యాత్ర ఫలితం రాదు అని చెప్పారని అక్కడ లోకల్గా మనకి కథ చెప్తారనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ దేవాలయం పక్కనే ఒక దేవాలయం కొట్లలో పసుపు కుంకుమ జాకెట్ గుడ్డతో పాటు గవ్వలు ఇస్తారండి. ఆ బ్రాహ్మడికి తెలుగు బాగా వచ్చు, ఈయన మనకు తెలుగు భక్తులు ఎక్కువ అనుకుంటా వారణాసిలో. మనం వెళ్ళి ఏదన్నా అనుకునే వాళ్ళు అనుకొని పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చి గవ్వలు ఇలా విసిరేయాలట. గవ్వల్లో వచ్చిన దాన్ని బట్టి ఇలా కొన్ని తెరుచుకుని కొన్ని మూసుకొని పడతాయి కదా, దాన్ని బట్టి మనకి మన పని అవుతుందా లేదా అనేది తెలుస్తుందట అని చెప్తాడు ఆయన. అది నేను వెళ్ళినప్పుడు అలా విసిరేసి ప్రసాదంగా ఒక గవ్వ ఇచ్చాడు ఆయన. నా పని నేను అమ్మవారిని దర్శించుకునేది ఏముంటుందండి, ప్రతిసారి ప్రతినిత్యం ఆ తల్లిని తలుచుకుంటూ ఉండగలగడమే కదా. అలా అదొకటి. అది కూడా కొంతమంది వెళ్ళడం చూశాను, కానీ అందరూ దాదాపు తెలియని వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. నేను చాలామంది వారణాసి వెళ్ళొచ్చిన వాళ్ళలో మీరు గవ్వలమ్మ గుడికి వెళ్ళారా అని అంటే అదేంటి అని అన్న వాళ్ళే నాకు ఎక్కువ మంది తగిలారు. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ స్థానికంగా చెప్తున్న కథనం ప్రకారం మరి అది తప్పక దర్శించుకోవాల్సిన గుళ్ళలో ఒకటి. మన వాళ్ళు అది వెళ్ళొస్తే బాగుంటుంది. కినారాం అఘోరీ బాబా ఆశ్రమం ఎక్కడ ఉంటుంది, దాని విశిష్టత ఏంటమ్మా? కినారాం అఘోరీ బాబా గురించి కూడా చాలా విచిత్రంగా అయిందండి నాకు ఆయన ఆశ్రమం నేను చూడడం. అది కూడా కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్ని చోట్లకి వెళ్తే ఆ ప్లేస్ నుంచి ఒక ఎనర్జీ మనని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనకు సంబంధించింది ఏదన్నా ఉందా లేదా అక్కడ ఉన్నటువంటి ఆ శక్తి అంత ఎక్కువగా ఉందా అనేది మనకు తెలియదు. అలాగే ఒకసారి నేను రామ్నగర్ కోట వెళ్తుంటే దారి మధ్యలో కనబడుతుంది ఈ ఆశ్రమము. ఈ ఆశ్రమము అఘోరీ బాబా ఆయన. ఈ అఘోరీ సంస్కృతి కానీ అఘోరీ ఇది మొదలుపెట్టింది కూడా మొట్టమొదట ఈ కినారాం బాబానే అట. ఆయన వారణాసి నుంచే మొదలు పెట్టారు. అది కూడా అఘోరీలంటే మనకి మొదటి నుంచి కూడా కొంత భయము, వాళ్ళంటే రకరకాలైనటువంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అబద్ధం అంటూ ఆయన అంటే ప్రజాసేవ కోసమని వాళ్ళు తనని తాను అర్పించుకుంటారట, సమాజం కోసమని ప్రజల కోసమని. తనలో సర్వస్వము ప్రజల కోసమే ఉంది, ఈ శరీరం అనేది కేవలము భగవంతుణ్ణి చేర్చడానికి వాహనం మాత్రమే అని నమ్మేవాళ్ళు అఘోరాలు. వాళ్ళకి మొట్టమొదట ప్రథమ అఘోరా కినారాము ఆయన అక్కడ ఆశ్రమం నెలకొల్పారు. అది ఎంత శక్తి కేంద్రం అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కనుక కాస్త ధ్యానం చేసుకొని అక్కడ ఉన్నటువంటి కుండంలో స్నానం చేస్తే మనకున్నటువంటి రోగాలన్నీ పోతాయని చెప్తారు. ఆ కుండంలో అంటే శరీరం మీద ఏదన్నా జబ్బులు వచ్చి తగ్గని చాలా దీర్ఘ రోగాలు ఉన్నవాళ్ళు 5 వారాలు స్నానం చేయాలట. వచ్చి ప్రతి వారం మంగళవారం అనుకుంటే మళ్ళీ వచ్చే మంగళవారం అలా ప్రతి మంగళవారం చేసుకోవాలి. అలా 5 వారాలు చేసేసి స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు వంటి మీద తడి బట్టలు అన్నింటినీ అక్కడే వదిలేసేసుకొని వీళ్ళు పొడి బట్టలతో వచ్చేసేయాలట. వచ్చిన తర్వాత 5 వారాల తర్వాత వాళ్ళకి ఎలాంటి జబ్బు ఉన్నా గ్రహదోషం ఉన్నా పోతుందట. అక్కడ నమ్ముతారు అది. కొంతమంది చాలా ఇంకా వదలకుండా వాళ్ళకి బ్యాడ్ ఇదే నడుస్తూ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేస్తారట ఆశ్రమంలో. చేస్తే అక్కడ వాళ్ళకి ఉన్న రకరకాల దోషాలన్నీ పరిహారం అయిపోతాయి అని నమ్ముతారు ప్రజలు. అది నాకు నిజం అనిపించింది. అక్కడ ఉన్నటువంటి శక్తి అలా లాగుతూ ఉండింది. ఎటు నాకు ఏమీ తెలియకుండా నేను పదే అక్కడికి లాగబడ్డానమాట. అక్కడ ఒక ధుని ఉందండి. ఆ ధుని దాదాపు ఆయన ఇప్పుడు 11వ బాబా నడుస్తోంది. అంటే 1100 దాదాపు 1000 సంవత్సరాల కిందటి నుంచి ఆ ధుని అలా నడుస్తూనే ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. ఆ శక్తి కేంద్రం కానీ ఆ ధుని కానీ అవన్నీ కూడా మనకి వెళ్ళగానే ఒక పవిత్రమైన భావన కలిగిస్తాయి. అక్కడ ఫోటోలు తీయనివ్వరు, కానీ బయట నుంచి ఆశ్రమాన్ని తీసుకోవచ్చు. ఆశ్రమం ఎంట్రన్స్లోనే మనకి కొంత వెరైటీగా ఉంటుంది. అటు ఇటు 3 పుర్రెలతో పెట్టిన ఇలా ఆశ్రమము ఆర్చి అవి ఉంటాయి. ఇదేంటి అంటే ఇది అఘోరీ ఆశ్రమము. అంటే అఘోరీలు అంటే ఇలాగే ఉంటారా అంటే కాదు. వాళ్ళకి అంటే
శౌచము అశౌచం అని ఏమీ ఉండదు, అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతిదీ పరమాత్మ స్వరూపమే, దాని స్వరూపం మారుతోంది కానీ అందులో పరమాత్మ మారడు అనే ఒక సందేశాన్ని వాళ్ళు ఫాలో అవుతారని చెప్పారు. అదొక అద్భుతమైనటువంటి శక్తి కేంద్రం. వెళ్ళిన వాళ్ళకి అనుభవం అవుతుంది తప్పకుండా. మనకి క్రియాయోగం అనగానే మహావతార్ బాబాజీ, అలాగే శ్యామాచరణ లాహిరి మహాశయులు. శ్యామాచరణ లాహిరి మహాశయులు కాశీలోనే వారి జీవితంలో ఎక్కువ భాగం జీవించారు. కాశీలోనే ఉన్నారు, చదువుకున్నారు. తర్వాత ద్వారహట్ వెళ్ళినా అక్కడ లాహిరి మహాశయ ద్వారా దీక్ష తీసుకున్నా మళ్ళీ వారు క్రియాయోగ దీక్షలు ఇచ్చింది కాశీలోనే. వారి యొక్క సమాధి మందిరం ఎక్కడ ఉందమ్మా? లాహిరి మహాశయులు వారి సమాధి. లాహిరి మహాశయ వారణాసిలోనే ఉన్నారు ఆయన జీవించినంతకాలం, చివరి వరకు కూడా. వాటి దశాబ్ద ఘాట్ నుంచి కొద్దిగా పక్కకి వెళ్ళాలండి, కాస్త 1 కిలోమీటరు లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్తే అవన్నీ కూడా మళ్ళీ మనము ఆటోలో వెళ్ళడానికి వీల్లేని ప్రదేశాలే. మనం నడుస్తూ వెళ్ళాలి, లేకపోతే సైకిల్ అలాంటివి వెళ్ళొచ్చు. కానీ అక్కడ వారణాసిలో ఎవరు సైకిల్ అలాంటివి వాడరు, నడుచుకుంటూ వెళ్తారు. లోపలికి 1 కిలోమీటర్ నడిస్తే దేవాలయానికి ఆపోజిట్ సైడ్ 1 కిలోమీటర్ వెళితే కనుక మనకి లాహిరి మహాశయది కనిపిస్తుంది. ఆయన ఉన్నటువంటి గృహం ఉంది, దానికి ఒక 100 గజాల దూరంలో ఆయన సమాధి మందిరము ఉంది. సమాధి మందిరం అంటే ఆయన మణికర్ణికా ఘాట్ తీసుకొని వెళ్ళి అక్కడ ఈయన గుర్తుగా ఒక చిన్న దేవాలయము, మహావతార్ బాబాది దేవాలయము. ఆయన శరీరాన్ని అంత్యక్రియలే చేశారు, చేశారండి. అయినా కూడా సమాధి మందిరం అని పెట్టుకున్నారు, ఎందుకంటే ఆయన విగ్రహం అది పెట్టుకొని అక్కడ క్రియాయోగులు క్రియాని సాధన చేస్తూ ఉంటారు. మహావతార్ బాబాది కూడా ఒక విగ్రహం అది ఉంది. మహావతార్ బాబాకి ఉన్నటువంటి చిన్న దేవాలయాలలో అది ఒకటి. అక్కడ ఎక్కువగా క్రియా సాధన కోసము క్రియని పక్కన కొత్త వాళ్ళకి ఇవ్వడానికి వాడతారు ఆ ప్లేస్ని. ఎందుకంటే లాహిరి మహాశయ ఉన్నటువంటి ఇంటిని ఎవరు వెళ్ళలేరు, ఎప్పుడు అది తాళమేసే ఉంటుంది. ఒక గురు పౌర్ణమికి మాత్రమే తెరుస్తారట, అప్పుడు మాత్రమే వెళ్ళగలిగిన వాళ్ళు లోపలికి వెళ్తారు. మిగతా రోజుల్లో అంతటా బయట నుంచి చూసి దండం పెట్టుకొని రావాల్సిందే మనం. ఈ లాహిరి మహాశయ క్రియాయోగాది ఆ ఆశ్రమంలోనే తెరుస్తూ రోజంతా ఉంటుంది. వాళ్ళు కొన్ని సమయాలు చెప్తారు, మనం వెళ్ళి అక్కడ క్రియ తీసుకోవచ్చు. క్రియా సాధన చేసుకునే వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి క్రియా సాధన చేసుకోవచ్చు. అమ్మ, మనకి ఇది ఆనందమయి ఘాట్ అంటారు. ఆ ఆనందమయి ఘాట్ యొక్క విశిష్టత ఏంటి? ఆనందమయి ఘాట్ ఒకటి చాలా బాగుంటుందండి. ఆనందమయి మాత ఆనందమయి అని గురువులలో ఒక గురువు. ఆమె కూడా అందరూ గురువులు మామూలుగా గురువు ద్వారా మంత్రమో సిద్ధ్యో పొంది తర్వాత తదనంతరం శిష్యులకి ఇస్తూ ఉంటారు. మాతా ఆనందమయి మాత్రం అలా గురువులు లేకుండా వచ్చినటువంటి యోగులలో సిద్ధులలో ఒకరు ఆమె చరిత్ర చదివితే కూడా చాలా ఆశ్చర్యము అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఆమెకి యోగము, ఆవిడ ముద్రలు వేయడము, పౌర్ణమికి ఆవిడ రకరకాల ముద్రలు వేసేవారట. చాలా అంటే 9 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులోనే. అలా గురువు లేకుండానే ఆవిడకి అలా సిద్ధి యోగం అనేది సంప్రదించింది. అది ఆమెకి తన శిష్యులందరికీ పంచుతూ ఉండేవారు. ఆవిడకి వారణాసిలో కొంతమంది శిష్యులు ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చారు. ఎక్కడైతే ఆవిడ ఆశ్రమం ఉందో దాన్ని ఆనందమయి ఘాట్ అని అంటారు. ఆ ఆశ్రమం నేటికి కూడా చాలా బాగుంటుంది. మనం వెళ్ళి అక్కడ దర్శించుకోవచ్చు. అక్కడ అమ్మ ఉన్నటువంటి ఆవిడ తిరిగినటువంటి ప్రదేశము, గదులు అవన్నీ ఉన్నాయి. పెద్ద లైబ్రరీ కూడా ఉంది వాళ్ళది. చక్కటి ప్రశాంతమైనటువంటి ధ్యానం కోసం మనం ఆ ఘాట్కి వెళ్ళొచ్చు. ఆ ఆశ్రమంలో ఉండి ధ్యానం చేసుకోవచ్చు. ఆ అవకాశము వీలు కూడా ఉన్నాయి అక్కడ. రాజ్ఘాట్ గురించమ్మా? రాజ్ఘాట్ దానికి పక్కనే ఉంటుందండి. రాజ్ఘాట్లో ఒక స్కూల్ ఉంది. మన జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మీరు వినే ఉంటారు. ఆయన మదన్పల్లిలో రిషి వ్యాలీ స్కూల్ పెట్టారు కదా, అలాంటి స్కూలే రాజ్ఘాట్లో కూడా ఉంది. అది చాలా ముఖ్యమైన స్కూల్స్లో, వాళ్ళ పాఠశాలల్లో అది కూడా ఒకటి. దాంట్లో విద్యా విధానము మన రిషికేశ్లో రిషి వ్యాలీలో విద్యా విధానము ఒకేలాగా ఉంటాయి. వాళ్ళు ఆ ఘాటు ఆనుకొని ఉన్నటువంటి స్కూలు అది. వాళ్ళ స్కూల్ ఆ ఘాట్లో ఉంటుంది. అసలు మీరు ఏ రకమైనటువంటి సంస్థని లేకపోతే ఆచారాన్ని సిద్ధాంతాన్ని ఏది తీసుకున్నా కూడా
వారణాసిలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఒక ఇది అనేది బ్రాంచో ఉంటుంది. లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసో వాళ్ళకి సంబంధించినటువంటి సాధనం ఉంటుంది. అలా ప్రతి వాళ్ళకి సంబంధించిన కుల మతాలకి సంబంధం లేకుండా ప్రతి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆనవాలు ఉన్నటువంటి క్షేత్రం వారణాసి. అలాగే అమ్మ కాశీ అనగానే మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటారు, దాని విశేషం ఏంటి? బెనారస్ యూనివర్సిటీ చాలా మంచి హిందూ యూనివర్సిటీ, చాలా పెద్ద యూనివర్సిటీ, చాలా చక్కటి యూనివర్సిటీ అండి. దానికి ఎన్నో రకాలైనటువంటి వివిధ ప్రాముఖ్యతలు ఉన్నాయి. మదన్ మోహన్ మాలవ్య 1906లోనే మనకి ఒక విద్యా విధానం అనేది ఉండాలి. ఈ విద్యా విధానం మనని ముందుకు తీసుకొని వెళ్ళేది కాదు, మనని బానిసలుగా చేసే విద్యా విధానం అనేసి గమనించి ఆయన మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇది. ఆయన మొదలుపెట్టిన కార్యక్రమం ఈనాటికి ఇంత పెద్ద విశ్వవిద్యాలయంగా నడుస్తోంది. ఆ విద్యాలయంలో రకరకాల సంస్కృతము మిగతా రకరకాలైనటువంటి విభాగాలలో వాళ్ళకి ఉండడమే కాకుండా ఇంకో ముఖ్యమైనది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి శివాలయం, దాన్ని నయాకాశి అని అంటారు ఆ స్థలాన్ని. అక్కడ రోడ్లు అవి కూడా విశాలంగా ఉండి ఒక పద్ధతి ప్రకారం కట్టినటువంటి విశ్వవిద్యాలయం అది. ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఆర్చ్ ఉంటుంది, శిఖరం ఉంటుంది కదా, ఆ శిఖరం ఆసియాలోనే పెద్ద శిఖరాలలో ఒకటి అని చెప్తారు. అక్కడ శివుడు కూడా చాలా పెద్ద శివలింగము. మనం శివుడిని దగ్గరగా వెళ్ళి అభిషేకం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని రావచ్చు. చాలా చక్కటి దేవాలయం, చాలా శుభ్రంగా కూడా ఉంటాయి అక్కడ ఆ వీధులు కానీ ఆ దేవాలయము ప్రాంగణము అదంతా కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. దాంతోపాటు పక్కన సరస్వతీదేవిది కూడా ఉంది. ఈ విద్యార్థులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకుంటూ కనబడుతూనే ఉంటారు మనకి చాలామంది విద్యార్థులు. చక్కటి ప్రదేశం, అందరూ దాదాపుగా నాకు తెలిసి అందరూ దర్శించుకుంటూ ఉంటారు బెనారస్ యూనివర్సిటీని. అంటే మనకి మీరు కాశీ అనగానే మీరు పుస్తకం మీద కూడా హెడ్డింగ్ కార్తీకంలో కాశీ యాత్ర అని పెట్టారు. కార్తీక పౌర్ణమి వేడుకలు ఎలా జరుగుతాయమ్మా? కార్తీక పౌర్ణమి మనకు ఉన్నటువంటి ముఖ్యమైన పౌర్ణములలో ఒకటి. ఈ కార్తీక పౌర్ణమిని వాళ్ళు దేవ్ దీపావళి అని చేస్తారండి అక్కడ. అదొక గొప్ప అద్భుతమైనటువంటి వేడుక. వారణాసిలో ఘాట్స్, ప్రతి ఘాటుని కొంతమంది ఒక్కొక్క ఘాటు తీసుకొని దీపాలన్నీ పెట్టి సాయంకాలం అయ్యేసరికి నూనె అంతా నింపి ఉంచుతారు. కొంచెం చీకటి పడే ముందర దీపాలు వెలిగిస్తారు. ఆ రోజు వారణాసిలో గంగ మీద దాదాపుగా 200 నుంచి 400 బోట్లు తిరుగుతాయి. విపరీతమైనటువంటి జనాలు ఉంటారు. ఆ పూజలు, అక్కడ ఉన్నటువంటి హారతులు, భజనలు, అసలు ఆధ్యాత్మికత అంతా అక్కడే ఉందా అనేలాగా మనకి అనిపిస్తుంది అన్నమాట. మనకి అన్ని ఘాట్స్ ఆ రోజు చూడకపోతే మనకి ఆ వారణాసిలో ఉండి మనకి కళ్ళు ఉండి చాలా వృధా అన్నట్లుగా చెప్పారు నాకు ఆ రోజు నేను కూడా అందుకని ముందరే వెళ్ళి వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారంటే 3 లోపల మీరు లోపలికి వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని ఆపేస్తారు అని చెప్పారు. అందుకని నేను అసలు ఇంకా అంటే వారణాసి ఘాట్స్కి కొంత దూరం వరకు నడవడానికి తప్ప వెహికల్స్ రావడానికి అవకాశం ఉండదు. ముందర ఇంకా వాళ్ళు నడిచే వాళ్ళని కూడా పంపించరు, అప్పటికే నిండిపోతాయని చెప్పిన తర్వాత మేము ముందరే వెళ్ళి అక్కడే కూర్చున్నాను. సాయంకాలం అయిన వెంటనే నేను ముందరే బుక్ చేసుకున్నాను కాబట్టి ఆ బోట్ ఎక్కాము. బోట్లో వాళ్ళు అటు ఇటు తిప్పేటప్పుడు చూస్తుంటే అసలు ఆ దీపాలన్నీ కూడా ఒక్కసారి గంగ చుట్టూ అన్ని దీపాలండి, కొన్ని వేల దీపాలు, మొత్తానికి కొన్ని వేలు ఉంటాయేమో. ప్రతి ఘాట్లోనూ దాదాపుగా ఒక 500-600 దీపాలు పెట్టి ఉన్నాయి. అలా మొత్తం లెక్క పెట్టుకోండి, ఒక 80 ఘాట్లలో అలా అన్ని వందల దీపాలు వెలిగించేసి ఆ తర్వాత అవన్నీ కూడా మళ్ళీ ప్రమిదలే. కొన్ని చోట్ల విద్యుత్ దీపాలు ఉన్నాయి, సంగీతం వినపడుతోంది, భజనలు వినపడుతున్నాయి. చాలా మటుకు అన్నీ కూడా ప్రమిదలతో ఉన్న నూనె దీపాలు. ఆ దీపాలు మళ్ళీ కార్తీక పౌర్ణమి కాబట్టి నదిలో దీపాలు వదిలేవాళ్ళు నదిలో దీపాలు వదులుతూ గంగాహారతులు, భజనలు, ప్రతి ఘాట్లో భజన్స్. అద్భుతమైనటువంటి అది అనుభవించవలసినటువంటి ఒకనొక సంఘటన. ప్రతి వాళ్ళు కుదిరినంత కార్తీక పౌర్ణమికి వెళ్ళి ఒక్కసారైనా ఆ కార్తీక దామోదరుని దర్శించుకొని వారణాసిలో ఆ ఘాట్స్ని అందరినీ దర్శిస్తే వాళ్ళకి జీవితకాలంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది.